ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అమ్మ, ఈసారి వరలక్ష్మి వ్రతం తర్వాత రాఖీ పౌర్ణమి వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమైనా అనర్థాలు జరిగే అవకాశాలు ఏమి జరగవండి. జరిగే అనర్థం మనకి షష్టగ్రహ కూటమి జరిగింది మనకి మార్చి 29వ తారీఖున. అది దాని యొక్క చెడ్డ ప్రభావమే 6 నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలా అనర్థాలు జరుగుతున్నాయి కదా. విమాన ప్రమాదాలు ఉన్నాయి, తర్వాత అగ్ని విస్ఫోటకాలు ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు ఉన్నాయి, తల్లి పిల్లల్ని చంపడం, పిల్లలు హత్యకి గురి కాబడడం, యువతులు హత్యకి గురి కాబడడం, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవ్వడం, అసలు ఇవన్నీ ఎక్కువగా వింటున్నాం కదా ఈ మధ్య. ఇప్పుడు ప్రసార మాధ్యమాలు, ఒకప్పుడు పేపర్ ఉండేది లేదా రేడియో ఉండేది, రేడియోలోనో లేకపోతే ఏదో 1-2 DD ఛానల్స్ లాగా టీవీ ఛానల్స్ ఉండేవి. తర్వాత ప్రసార మాధ్యమాలు చాలా ఎక్కువైపోయాయి. ప్రతిరోజు పేపర్లో మనం ఇవన్నీ చూస్తున్నాము. ఇప్పుడు యూట్యూబ్ పేరుతో అన్నీ చూస్తున్నాము. ఎక్కువైపోయాయి ఇవన్నీ కూడా కుజ రాహు దృష్టులు, అలాగే కుజ కేతు కలయికలు, కుజ శని దృష్టులు. గోచారంలో ఇవన్నీ ఈ దృష్టి ఫలితాలు చాలా చాలా అనర్థాలకి దారితీసేటటువంటివి. వాటి వల్ల దేశ గోచారంలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి తప్ప పౌర్ణమికి ముందరగా శుక్రవారం వచ్చేసిన శుక్రవారం వరలక్ష్మి వ్రతం కాకుండా పోయి పౌర్ణమి తర్వాత ఇంకేదో పండగ వచ్చేసి అసలు ఇలాంటి వాటి వల్ల కానే కాదు. అది ప్రకృతి సహజంగా జరుగుతుండేవి. అంతే. ఖగోళంలో వచ్చే మార్పులలో ఉన్న ఈ గ్రహస్థితుల కలయికలు కానీ దృష్టులు కానీ అలాంటి వాటి వల్ల మనకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి తప్ప ఇప్పుడు పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చెయ్యాలి. కానీ పౌర్ణమి 2 రోజులు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఉంది పౌర్ణమి. ఏ రోజు చేసుకోవాలి రాఖీ పౌర్ణమి అంటే ఉదయం పూట సంకల్పం చెప్పుకునేటప్పుడు సూర్యోదయం అప్పుడు ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని సంకల్పం చెప్పుకోవడం ఆనవాయితీ మనం సంకల్పం చెప్పుకోవడంలో. మరి ఆ రోజున ఉదయం లేదు కదా, అందుకని ఆ పౌర్ణమి రోజుకి వచ్చే ముందుగా వచ్చినటువంటి శుక్రవారం సుమారుగా అదే రోజు వచ్చింది మనకి. ఆ రాత్రి గల పౌర్ణమి వచ్చింది. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు కదా వరలక్ష్మి వ్రతం అని మనకి కథలో ఉంది. కానీ ఆ రోజు ఉదయం సంకల్పం చెప్పుకోవడానికి లేదు కదా. అందుకోసమని పౌర్ణమి నాడు ఇవాళ తిథి పౌర్ణమి అని సంకల్పం చెప్పుకోం కాబట్టి ముందు రోజు వచ్చే శుక్రవారం 3వ శుక్రవారం ఇంచుమించుగా మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. దీనివల్ల ఎటువంటి అనర్థము రాదు.